అందరికీ నమస్తే. సొంత పార్టీ ఎమ్మెల్యేలను బుజ్జగించాలి, వాళ్ళందరిని లైన్లోకి తీసుకొచ్చుకోవాలి. సేమ్ టైం అంతా బాగుంది, నా పరిపాలన అంతా సుపరిపాలన, అంత సుభిక్షంగా ఉంది అని చెప్పుకునే ప్రయత్నం చేయడానికే ఒక మీటింగ్ నడిచింది కాంగ్రెస్లో. ఆ మీటింగ్ మీకు అందరికీ తెలుసు, ఎంసీహెచ్ఆర్లో జరిగింది. కానీ దానిలో ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలను చూస్తే వీళ్ళకు సర్వే రిపోర్ట్లు అవసరం లేదు, ఏ సునీల్ కనుగోలుతో కూడా పని లేదు, ఏ ప్రతిపక్ష వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కడ వ్యతిరేకత ఉందో తెలుసుకోవాల్సిన ఎక్కడో తిరిగి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు వింటే నేను ఆ మాటలు ఏందో మీకు చెప్తా. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, సిగ్నల్ టీవీని కొంతమంది ఇతర దేశాల నుంచి దీన్ని రిపోర్ట్ కొడుతున్నారు. రిపోర్ట్ కొట్టడం అంటే ఏందని చాలామంది అడుగుతున్నారు. రిపోర్ట్ కొట్టడం అంటే మన ఛానల్లో ఏదో వాళ్ళకి నచ్చని కంటెంట్ ఉంటే ఇదేదో హరాస్ కంటెంట్ అనో లేకపోతే ఇంకేదో కంటెంట్ అనో రిపోర్ట్ కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. యూట్యూబ్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడుస్తుంది, మాన్యువల్గా నడవదు. వాళ్ళు ఆ కంటెంట్లో ఏముందని చూడరు. రిపోర్ట్స్ ఎక్కువ వచ్చినప్పుడు దీనిలో ఏదో ఉందని చెప్పేసి ఆ వీడియోలను లేకపోతే ఛానల్ను బ్లాక్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి వాళ్ళకు కౌంటర్గా మన ఛానల్ బలం పెరగాల్సిన అవసరం ఉంది, సబ్స్క్రైబ్స్ పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఛానల్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళంతా దాన్ని ఎట్లా మూసేయాలి, ఎట్లా కొట్టేయాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చూసే వాళ్ళలో 60% మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఖచ్చితంగా మీకు పనికొచ్చే వీడియోలు చేస్తే నేను హామీ ఇస్తున్నా. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అక్కడనే ఒక బటన్ ఉంటుంది బెల్, దాని కూడా నొక్కండి. సేమ్ టైం లైక్ కూడా కొట్టండి. ఈ సిగ్నల్ టీవీని బలోపేతం చేయండి. ఇక వార్తలకు పోతే మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు అందరు కలిసి ఎంసీహెచ్ఆర్లో కూర్చున్నారు కదా. ఆ రోజు ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు మాట్లాడవచ్చు, ఎందుకంటే అది ఇన్నర్ మీటింగ్, బయటికి తెలిసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇద్దరు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, తర్వాత ఇంకొక మినిస్టర్ కూడా మాట్లాడినారు. కాకపోతే మినిస్టర్ ఇంకొక లైన్లో మాట్లాడారు. ఎవరంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంత్రి సీతక్క. వీళ్ళు ముగ్గురు మాట్లాడిన మాటలు కాంగ్రెస్ వాస్తవ పరిస్థితి ఏంది, గ్రౌండ్లో కాంగ్రెస్ పైన జనం ఏమనుకుంటున్నారో అద్దం పట్టేసింది. అందుకే నేను ఏ సర్వేలు అవసరం లేదు కాంగ్రెస్కి, జస్ట్ ఈ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు వింటే చాలు గ్రౌండ్లో కాంగ్రెస్ సిచ్యువేషన్ ఏంది, జనం ఏమనుకుంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు అర్థం చేసుకోవచ్చు మనకన్నా ఎక్కువ. ముందు రాజగోపాల్ రెడ్డి దగ్గరకు వద్దాం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన అన్న కామెంట్ ఏంటంటే, మనం ఏ స్కీమ్ను 100% లాంచ్ చేయలేకపోతున్నాం, జనాలకు ఇవ్వలేకపోతున్నాం, క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందికరంగా ఉంది. క్షేత్రస్థాయిలో ఇబ్బందికరంగా ఉందంటే జనమంతా కూడా అసంతృప్తితో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు, ఎమ్మెల్యేలు పోతే ఎగబడి అడుగుతున్నారు. అయింది అట్లా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక బస్ ఎక్కి పోయి, ఫ్రీ బస్ ఎట్లుందమ్మా, మంచిగా ఉందా, రోజు తిరుగుతున్నారా అంటే ఆమె పీకిన క్లాసు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి. అసలు ఆ స్కీమ్ పైన గవర్నమెంట్ ఎంతైతే పాజిటివ్ ప్రచారం చేస్తుందో అసలు లేడీస్ ఏమనుకుంటున్నారు అనేది ఆ ఒక్క వీడియోతోన అర్థమైంది. ఆ వీడియో సిగ్నల్ టీవీ ఉంటుంది, మీరు కూడా చూడవచ్చు. ఆ వీడియో ద్వారా మహిళల్లో ఉచిత బస్సు పైన ఉన్న అభిప్రాయం ఏంది, ఉచిత బస్సు వద్దని ఎవరు చెప్పారు, కానీ వాళ్ళ అభిప్రాయం ఏంది, మహిళల అభిప్రాయం ఏంది. ఇప్పుడు ఎవరెవరో ఎక్కడనో మైకులు పెట్టి మాట్లాడిస్తారు, దానివల్ల అది వాళ్ళు కావాలని మాట్లాడిస్తున్నారని చెప్పొచ్చు, లేకపోతే వీళ్ళు మా వాళ్ళు కాదు కాబట్టి మాకు ఆపోజిట్ కాబట్టి మాట్లాడిస్తున్నారని చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు. కానీ ఒక ఎమ్మెల్యేకే డైరెక్ట్గా మహిళ చెప్పిందంటే అందులో అంతో ఇంతో వాస్తవం ఉన్నట్టే కదా. అక్కడి నుంచి ఆ బస్ దిగనికే రాజగోపాల్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బస్ దిగి వెళ్ళిపోయింది అక్కడి నుంచి, లేకపోతే ఇంకా మీకు చాలా క్లాస్ వీకేది. ఇంకా మనకు ఒక వీడియో ఆధారంగా అదొక్కటి దొరికింది, కానీ గ్రౌండ్లో చాలామంది ఎమ్మెల్యేల పరిస్థితి అదే. నిజంగా కూడా జనాలకు డేర్గా పోయి, జనాలకు ఎలక్షన్స్ ముందు ఎంత ధైర్యంగా పోయినరో, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పరిపాలన తర్వాత ఎమ్మెల్యేలు జనాలకు పోయి ఎంత ధైర్యంగా మాట్లాడే పరిస్థితులు లేవు. దానికి కారణం ఏంటంటే వాళ్ళేం పాపం ఎమ్మెల్యేలు ఏం చేయలేదు, ఎమ్మెల్యేలు మాత్రం ఏం చేస్తారు, గవర్నమెంట్ అమలు చేయాలి స్కీమ్స్. గవర్నమెంట్ రుణమాఫీ అనే ఒక అంశాన్ని హరీష్ రావు విసిరిన సవాళ్ళు, వాళ్ళు వేసిన వలలో ఇరుక్కొని రుణమాఫీ ఇంకా కొద్దిగా లేటుగా అయినా చేసే అవకాశం ఉన్నా టక్కున ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు కమిట్ అయిపోయి ఆగస్ట్ అని చెప్పి ఆగస్టులో చేయకపోయినా ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇంకా ఆగిపోయింది. ఇప్పుడు రుణమాఫీ ఎవరికి కాదు, కానీ అప్పటికే కావాల్సినంత నష్టం జరిగిపోయింది. దానికి ఇచ్చిన డబ్బులతోనే మిగతా స్కీమ్స్ అమలు చేస్తే బాగుండు. అనవసరంగా రేవంత్ రెడ్డి టెన్షన్ పడి ఉత్కంఠకు పోయి ఏదో పరిశాన్ అయిపోయి హరీష్ రావు వేసిన వలకు చిక్కుకొని ఓ టార్గెట్ పెట్టి ఓ డెడ్ లైన్ పెట్టి అనవసరంగా మిగతా స్కీమ్స్కి డబ్బులు లేకుండా చేసిండ్రు అనేది బాగా ఎమ్మెల్యేలో కూడా ఉంది ఆ చర్చ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలోనే ఉంది ఆ చర్చ. కాబట్టి ఎమ్మెల్యేలు అంతా పడుతున్న బాధనే, రాజగోపాల్ రెడ్డి ఒక్కడ పడుతున్న బాధ ఏం కాదు అది. అందరు ఎమ్మెల్యేలు గ్రౌండ్లో పోతే జనాల నుంచి వస్తున్న ప్రశ్నలు, జనాల నుంచి చూస్తున్న ఎదురు చూపులు, తర్వాత గ్రౌండ్లో ఉన్న పరిస్థితులు ఎమ్మెల్యేకే కాదు, లోకల్గా ఉండే కాంగ్రెస్ నేతలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓటు వేయించినవా మస్తుగా,
అప్పుడు వచ్చి మొత్తం మా పార్టీకి ఓటే అది ఇస్తాం ఇది ఇస్తామన్నావు, ఇస్తలేవేంది అని చెప్పేసి జనాలు, ఎందుకంటే పొద్దుగాలు ఇస్తే ముఖం చూసిన వాళ్ళు. ఎమ్మెల్యే ఎప్పుడో సంవత్సరానికి కొన్నాడు పోతాడు ఆ ఊరికి, 5 సంవత్సరాల పీరియడ్లో కూడా ఒకసారి ఎమ్మెల్యే ఆ ఊరికి పోకపోవచ్చు కాక. కానీ ఎమ్మెల్యేలు పోకపోయినా స్థానికంగా ఊర్లో ఉండే లీడర్లు, గ్రామస్థాయి లీడర్లు, పక్కూరి ఒక పెద్ద మనుషులు, వీళ్ళు ఓట్లు వేపిస్తారు కదా, ఈ పలానా దానికి వేయండి బాగుంటుందని. వాళ్ళందరూ ఇప్పుడు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అసలు చాలా బయట కూడా ఉన్నాయి. బయట నేను ఓటు వేయించినా నాకే రాలేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నాను మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటను మనం తీసిపడలేము. ఆయన లోపల మీటింగ్లో మాట్లాడిండు, పేపర్స్ కూడా ఆ విషయాలను రిపోర్ట్ చేసినాయి. ఇంకొకటి జీవన్ రెడ్డి మాట్లాడే మాట ఏంటంటే, ఆయన కూడా యథార్థంగా ఉంటాడు. నిజామాబాద్ జగిత్యాల ఎమ్మెల్సీ ఆయన కూడా యథార్థంగానే మాట్లాడతాడు. మీటింగ్లో కూడా యథార్థంగానే మాట్లాడండి. ఏమన్నాడంటే, మనం ఏ స్కీమును కూడా 100% అమలు చేయలేదు, దానివల్ల జనానికి మనం సమాధానం చెప్పలేకపోతున్నాం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నామని ఆయన మాట్లాడాడు. నిజమే, ఆయన మాట్లాడేందుకు నిజమే. ఏ స్కీమును కూడా 100% అమలు చేయలేదు గవర్నమెంట్. ఒక స్కీమ్ను తీసుకపోతే ఒక టార్గెట్ ఒక వర్గమో లేకపోతే ఒక లైనో మనకు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైంది, ఉచిత బస్సు పెట్టినాం. ఉచిత బస్సు పెడితే రోజు తిరిగే వాళ్ళకి మాకేం ఉపయోగం అని గ్రామీణ ప్రాంతాల మహిళలు, నిజంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు రోజు ఏ ఊరికి పోతారు, ఏ ఊరికి పోరు. అంత ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు రోజు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు. వాళ్ళేం సంతృప్తికరంగా లేరు. ఆ బస్సు పైన సీట్లు లేవు, ఏమి లేవు, సీట్లు దొరుకుతలేవు, ఎక్కితే కొట్టుకుంటున్నారు, ఊళ్ళో అయితే కొట్టుకుంటున్నారు, హైదరాబాద్లో కూడా కొట్టుకుంటున్నారు, అది వేరే విషయం అని మహిళలు కూడా అంత సాటిస్ఫాక్షన్గా లేరు. జెంట్స్ కూడా సంతృప్తికరంగా లేరు. మేము డబ్బులు పెట్టి బస్సు ఎక్కుతున్నాం, మాకు సీట్లు లేవు, డబ్బులు లేకుండా మహిళలు వచ్చి మొత్తం ఆక్యుపై చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద కూడా వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి ఫ్రీ బస్సులో కూడా దాన్ని వచ్చే సైడ్ రియాక్షన్స్, ఆటో వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు కదా, మా కడుపు కొట్టిండ్రని, ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి. జీవన్ రెడ్డి చెప్పిన దానిలో యథార్థం ఉంది. ఇక అందరిలో ఎమ్మెల్యేలను అందరిని ఒకసారి జమ చేసి ఏదో చేద్దాం అనుకుంటే ఏమైంది తెలుసా, జడ్చల్ ఎమ్మెల్యే పెద్ద ఫైల్ పట్టుకొని వచ్చిండు. ఎవరిది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైల్ అంట అది. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీరు. ఇక ఈ గొడవలు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళంతా మాట్లాడుతున్నా కానీ మా పాలమూరు ఆనుమత్యం కూడా బయటకు వచ్చిండు ఎన్ శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఏం మాట్లాడిన కూడా వినండి మీరు ఒకసారి. నువ్వు వచ్చి లోపల కూర్చున్నావా, మరి ఎందుకు అడుగుతున్నావు? నీకు తెలిస్తే నేను చెప్పేది వినాలి. నేను చెప్తున్నా, నేను ఏం చెప్తున్నా, మేము ఏం చెప్తున్నాము ఒకటి. మీడియా మీద కూడా గుస్సా అవుతుండు కదా, అవుతుండు. మీడియా మీద కూడా అధికారంలో ఉన్నప్పుడు గుస్సాలే అవుతారు. మీడియా అవసరం ఎప్పుడు అంటే ప్రతిపక్షం ఉన్న వాళ్ళకే అవసరం ఉంటుంది మీడియా, గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రతిపక్షం ఉన్న వాళ్ళకే మీడియా, సోషల్ మీడియా అవసరం, అధికార పార్టీ వాళ్ళకి అవసరం ఉండదు. చూస్తే వాళ్ళకు గుస్సా అవుతారు మీడియాను చూస్తే. అందుకే మా ఆనుమత్యం కూడా గుస్సా అవుతుండు. ఎనివే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పింది మాత్రం అబద్ధమేం కాదు కదా. ఫ్రీ బస్సు అయిపోయిన తర్వాత వీళ్ళు అమలు చేసామని చెప్తున్న స్కీము 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ. ఆ 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ వీళ్ళేదో చాలా లెక్కలు చెప్తున్నారు, కానీ గ్రౌండ్లో అంతకన్నా ఎక్కువ డిమాండ్ ఉంది. మనం 1000 ఇస్తే 2000 డిమాండ్ ఉన్నట్టు చాలా డిమాండ్ ఉంది. చాలామంది ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారు ఆ స్కీమ్కు, కానీ ఆ స్కీమ్ ఇస్తలేరు. ఆ స్కీమ్ ఎవరికో కొంతమందికి ఆడొకరికి ఈడొకరికి ఏదో ప్రసాదం పంచినట్టుగా ఇచ్చారు తప్ప అసలు చాలామంది ఎలిజిబిలిటీ ఉన్నారు. 200 యూనిట్ల లోపల కాల్చే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరికి వస్తలేదు. సిలిండర్ 500 రూపాయలు, దాన్ని కూడా మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారు తెలంగాణలో. కానీ అది కూడా అంతే, అది కూడా ఎక్కడనో ఒకరికి ఆడవరికి ఈడవరికి, కొన్ని కాలనీలో 10 మందికి, ఊర్లో అయితే 3-4కి, అంతకు మించి ఆ స్కీమ్ కూడా అమలైతలేదు. ఇంకా ఏ స్కీమ్ 100% అమలైంది? రుణమాఫీ మీకు తెలుసు 30%, 35% కొడితే అక్కడక్కడ 50% అయితే అయ్యి ఉండొచ్చు కాక రుణమాఫీ. ఇక రైతు భరోసా ఒకసారి వచ్చింది, సగమే వచ్చింది, ఇంకోసారి ఇయ్యలేదు, ఇంకోసారి ఇప్పుడు నడుస్తూ ఉంది, అదే అంతంతనే ఉంది. ఇంకేమున్నది ఫుల్ ఫ్లెడ్జ్గా స్కీమ్ అమలు చేసింది? జీవన్ రెడ్డి చెప్పింది కూడా అదే. అయితే సీతక్క మాత్రం ఒక తెలివైన మాట మాట్లాడిందాం. ఏమన్నదంటే, లీడర్లు ఎక్కడంటే అక్కడ ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడొద్దు, ఏమున్నా మనందరం ఒకటే లైన్ మీద ఉండాలి, ఒకటే మాట మాట్లాడాలి, ఏదైనా గాంధీ భవన్కి వెళ్ళి వచ్చిందే మాట్లాడాలి. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి ఒకటి, జీవన్ రెడ్డి ఒకటి, వెంకరెడ్డి ఒకటి, నరసింహారెడ్డి ఒకటి, ఇంకో రెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి వద్దు, అందరం ఒకటే మాట మాట్లాడాలి. అది అబద్ధమైన నిజమైన ఒకటే మాట మాట్లాడితే అప్పుడు జనాలకు పోతుందని ఆమె ఒక సలహా అయితే ఇచ్చింది. అబద్ధమైన నిజమైన ఎక్కువ మంది మాట్లాడితే అదే కదా పోయేది. కానీ ఇప్పుడు అట్లా లేదులే, జనం కూడా నిజాలు, అబద్ధాలు రెండింటిని వేరు చేసి చూస్తున్నారు. ఇప్పుడు బస్సు ఫ్రీ అనేది ఎవరన్నా ఇవ్వలేదంటారా? ఇచ్చిర్రు కాబట్టి ఇబ్బంది వచ్చిందని చెప్తున్నారు. ఇచ్చింది కాబట్టి ఈ ఇబ్బంది వచ్చింది. ఉచిత కరెంట్ మీరు 200 యూనిట్స్ కరెంట్ ఇవ్వలేదు అంటున్నారా? ఎవ్వరు, నేను కూడా అన్నాను, మీరు 200 యూనిట్స్ కరెంట్ ఇచ్చిర్రు, కానీ సగం ఇచ్చిర్రు. 500 రూపాయలు సిలిండర్ ఇవ్వలేదంటారా? జనం ఏమన్నా ఇస్తురా, ఎవరికి ఇస్తారు, మాకు ఇచ్చిర్రా, ఎవరికో ఇచ్చిర్రు అంటారు.
అది ఈ జనానికి కూడా తెలుసు, పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు ఏందనేది వ్యవహారం తెలుసు. ఎవరన్నా ప్రతిపక్ష పొల్లో వాళ్ళో వీళ్ళో మీరు ఏం స్కీమ్ అమలు చేసిండ్రు ఏం చేయలేదంటే కూడా వాళ్ళకి తెలుసు, అమలు చేసిన సంగతి తెలుసు, అమలు చేయని సంగతి తెలుసు జనాలకి. కానీ అందరూ అసంతృప్తిగా ఉన్నారు. ఇది మెయిన్ కారణం, అసంతృప్తితో ఉన్నారు అనేది పాయింట్ ఇక్కడ. ఆ పాయింట్ని ఎమ్మెల్యేలు అయితే చెప్పగలిగినారు. అందుకే ఏ సర్వేలు అవసరం లేదు. జనాలలో ఉన్న అసంతృప్తి ఏంది, జనాలు దేనికోసం చూస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద రేవంత్ రెడ్డి ఎవరికి శత్రువేం కాదు. కాకపోతే విధానాలు, ఈ ఇల్లు కూల్చడాలు, లేకపోతే ఇంకోటి కూల్చడాలు, ఇంకోటి ఏదో చేయడము ఏమైతుందంటే గుంపులో గోవిందం కావద్దు కదా. గుంపులో గోవిందం కాకుండా పర్టికులర్గా ఉండాలి. ఈ స్కీమ్కి ఇంతమంది అరువులు వీళ్ళందరికీ ఇచ్చేస్తున్నాం అంతే. మళ్ళీ దానిలో పర్టికులర్గా వీళ్ళకే ఇస్తాం, వాళ్ళకే ఇస్తాం, అరువులు ఉన్నా కూడా. కాబట్టి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఎట్లాంటి బాధపడుతున్నారో, ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారో ఆ మీటింగ్లో అందరు ఎమ్మెల్యేల ముందు నాకు తెలిసి వాళ్ళందరూ ఎమ్మెల్యేల తరఫున మాట్లాడినట్టున్నారు. నాకున్న ఇన్ఫర్మేషను చాలామంది ఎమ్మెల్యేలు మంచి చెప్పిర్రు అని కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, జీవన్ రెడ్డిని వాళ్ళను ప్రశంసించారంట కూడా. మంచిగా మాట్లాడినరు. నా నిజమే, మేము చెప్పలేము, మీరు చెప్పారు సీనియర్ కాబట్టి, కానీ నిజమే అట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, మనం అందరం అదే ఇబ్బంది పడుతున్నాం. అందరు చెప్పలేరు కదా, చెప్తే ఈయనేంది ఇట్లా మాట్లాడుతున్నారు అంటారు. అట్లా అయిపోయింది. యాక్చువల్ కాంగ్రెస్లో కొద్దిగా స్వేచ్ఛ ఎక్కువ, బట్ ఇప్పుడంతా ప్రాంతీయ పార్టీలాగా అయిపోయింది. అది ఎందుకో ప్రాంతీయ పార్టీలో ఉన్నట్టు కట్టడి గిట్టడి అంతా అయిపోయింది. కాబట్టి ధైర్యంగా ఓపెన్గా మాట్లాడుతూ ఏం కాదు. కానీ భయపడుతున్న వాళ్ళు మాత్రం సమర్థించారట రాజగోపాల్ రెడ్డిని, జీవన్ రెడ్డిని. మంచిగా మాట్లాడారు, మంచిగా చెప్పారు, మా విషయాలను మేము చెప్పలేకపోయినా మీరు చెప్పారని చెప్పారంట. ఎనీవే గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషన్ కూడా అదే. మనం కూడా గ్రౌండ్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం, పొద్దుగాలేసే గ్రౌండ్ ఉండతోలేమే కదా. అందరికీ తెలుసు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి తెలియదా? వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఇక్కడ కాంగ్రెస్లో ఏం జరుగుతుందన్న విషయాన్ని చెప్పే విషయమే ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.